హాయ్ మామ, నమస్తే. ఈరోజైతే నేను బొంగులో చికెన్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను చేసేది బొంగులో చికెన్ అవుద్దో చికెన్లో బొంగు అవుద్దో తెలియక మా బాబాయ్ని అయితే హెల్ప్ అడిగాను. అట్లుంటుంది మనతోని ముచ్చట. మాకైతే చివరికి ఎదురు బొంగులు అన్నవి దొరికినాయి. చూడండి, పచ్చకున్నవే మనకి పనికి వస్తాయన్నమాట. అవి మా బాబాయ్ చూడండి ఎంత చక్కగా నరుకుతున్నాడో. దానికి ఉన్న ముళ్ళు అయితే జాగ్రత్తగా క్లియర్ చేయాలి, లేకపోతే హ్యాండ్ కనుక గుచ్చుకుంటే రక్తపాతం అయిపోతాయి. మేమైతే ఈ ఇంటికాడికి వెళ్తున్నాం అయ్యా. మా బాబాయ్ అయితే మోతున్నాడని నేను కూడా చిన్న ముక్క అయితే అట్టుకెళ్తున్నాను, మళ్ళీ బాగోదు కదని. చూసారా సార్ డబుల్ యాక్షన్. నేనైతే మాయా ఎప్పుడెప్పుడు చేస్తామా ఎప్పుడెప్పుడు తింటామా అని చూస్తున్నాను. ఆ ఊహ ఎంత బాగుందో. ఆ ఊహ నిజం అవ్వాలంటే ఫస్ట్ ఈ ఇంటికాడికి వెళ్ళాము మాయా. ఇక అయితే శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకోవాలి. రంపం బ్లేడ్తో కోయడం అయ్యా మనకి ఎంతో గట్టిన విద్య, కోసి పడతాం అంతే. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. ఇంజనీరింగ్ లెవెల్లో ప్లాన్ చేసి ఒక లెవెల్లో కట్టడం అయ్యా పొయ్య. మన పొయ్యి అయితే రెడీ అయిపోయాక దాని మీద కింద అయితే ఆకులు అవన్నీ పెట్టుకోవాలి మంటకి. మన పొయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇంట్లో అయితే ఒక పని కూడా చేయమయ్యా, కానీ బయటకు వచ్చింది కదా తప్పదు, ఇంకా మనమే కోసుకోవాలి. తర్వాత మయ్యా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మీకు స్పైసీగా కావాలనుకుంటే. తర్వాత చికెన్ మాత్రం శుభ్రంగా కడుక్కొని ఉల్లిపాయలు అవన్నీ వేసుకుని మసాలా కూడా వేసుకోండి. మొత్తం బాగా ముక్కకే పట్టేలాగా కలపడమయ్యా. కలిపితే ఎంత రుచి వస్తుందో మీకు తెలదు, బాగుంటుంది అన్నమాట. మనం కలపడం అయితే అయిపోయినామయ్యా. తర్వాత మన బొందులో అయితే వేసుకుందాం. చూడండి ఎలా వేసుకుంటున్నామో, బాగా కుక్ అయ్యకూడదు, సమానంగా లైట్గా ఉండాలన్నమాట లోపల. నేను చూడమయ్యా ఎలాగేస్తానో బాగా చూడండి. నెక్స్ట్ వచ్చి మనం పొయ్యిల మీద వేసుకుందాం బొంగులు. ఎక్కువ మంట కూడా కాకుండా తక్కువ కాకుండా సమానంగా ఉండాలి, లేకపోతే ముక్క మాత్రం ఉడకదు. ఆ లోపల ముక్క ఉడికింది ఎలా ఉడికింది అని తెలియాలంటే దాని లోపల నుంచి కింద వాటర్ కింద వస్తుంది మయ, అదంటే ఆవురమాట. అంటే లోపల ముక్క ఉడుకుతుంది కాబట్టి బయట అలా వస్తుంది అన్నమాట. బొంగులో చికెన్ అంటే మయ మసాలా అన్నీ స్మెల్ అంతా లోపల ఉండిపోయి ముక్కకు బాగా పడుతుంది. నేను ఇలా కొట్టే బొంగులో నుంచి చికెన్ తీసాను, స్మెల్ మాత్రం సూపర్ ఉంది. ఒక నిమ్మకాయ తీసుకుని పిండాను మాయా, సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. చూస్తేనే నోరు ఊరిపోయిందని ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాను మాయా. ఆ ముక్క మాత్రం భలే మెత్తగా ఉడికింది. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.